Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social, chapter 2, globe, model of our earth, part 3 video. ఓకే, యాక్చువల్లీ మనం పార్ట్ 1 అండ్ 2లో మన యొక్క ఎర్త్ మోడల్ గురించి తెలుసుకుంటున్నాం. దాన్నే మనం గ్లోబ్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ గ్లోబ్ విషయానికి వస్తే ఇమాజినరీ లైన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇమాజినరీ లైన్స్ సహాయంతో మనం పర్టికులర్ లొకేషన్లో టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా క్లైమేటిక్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయో వాటి గురించి తెలుసుకోవడానికి మనం ఈ ఇమాజినరీ లైన్స్ని డ్రా చేసుకున్నాం అన్నమాట. అంటే జస్ట్ లైక్ ఒక మోడల్ కింద బేస్ చేసుకొని మనం ఇమాజినరీ లైన్స్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. అందులో లాటిట్యూడ్స్ కానీ లాంగిట్యూడ్స్ కానీ అదేవిధంగా ఈక్వేటర్ అయినా కూడా. అండ్ నెక్స్ట్ మన ఎర్త్ యొక్క మూమెంట్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, ఇక్కడ ఎర్త్ యొక్క మూమెంట్స్ అనగానే అంటే భూమి తన యొక్క ఓన్ యాక్సిస్లో 1610 కిలోమీటర్స్ పర్ అవర్కు అంటే ఒక గంటకు 1610 కిలోమీటర్ స్పీడ్తో అర్త్ రెవాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే తన యొక్క ఓన్ యాక్సిస్లో ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా మనం ఏం చెప్పుకున్నాము, భూమి వచ్చేసి తన ఓన్ యాక్సిస్లో తన చుట్టూ తాను తిరగడానికి దగ్గర 24 అవర్స్ పడుతుందని చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ అదన్న విషయం. అదేవిధంగా అర్త్ రొటేషన్ని బేస్ చేసుకొని డే అండ్ నైట్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, అర్త్ రెవల్యూషన్ని బేస్ చేసుకొని సీజన్స్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతున్నాయి మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా క్లియర్గా చూద్దాం ఇప్పుడు. ద ఎర్త్ వైల్ మూవింగ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఆల్సో మూవ్స్ అరౌండ్ ద సన్. దిస్ మూమెంట్ ఈజ్ కాల్డ్ రెవల్యూషన్. ఎగ్జాక్ట్లీ. సో ఎలా అయితే భూమి తన యొక్క ఓన్ యాక్సిస్లో రొటేట్ అవుతూ ఉంటుందో అదేవిధంగా సూర్యుని చుట్టూ కూడా రెవల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. మరి ఈ మూమెంట్ని ఏమంటారు అంటే రెవల్యూషన్ అంటారు. అంటే తన చుట్టూ తాను తిరగడమేమో రొటేషన్, సూర్యుని చుట్టూ తిరగడమేమో రెవల్యూషన్. ద ఫిక్స్డ్ అండ్ రెగ్యులర్ పాత్ త్రూ విచ్ ఎర్త్ రెవల్వ్స్ అరౌండ్ ద సన్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్. సో ఇక్కడ అర్త్ అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది అని చెప్పుకుంటున్నాం. అంటే ఒక పర్టికులర్ ఆర్బిట్నే అంటే పర్టికులర్ పాత్ ఉంటుంది, అంటే ఆ పాత్లోనే తిరగాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు చాలా ఉంటాయి. అందులో మన యొక్క ఎర్త్ యొక్క పాత్ వచ్చేసి ఫిక్స్డ్ పాత్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ పాత్లోనే అర్త్ రెవాల్వ్ అవుతూ ఉంటుంది. సో దాన్నే ఆర్బిట్ అంటున్నాం. ద ఆర్బిట్ ఈజ్ ఎలిప్టికల్ ఇన్ షేప్. సో ఇక్కడ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి ఆర్బిట్ ఏదైతే ఉందో ఆ ఆర్బిట్ ఏ షేప్లో ఉంటుంది అంటే ఎలిప్టికల్ షేప్. ఓకే, సో ఈ షేప్లో ఉంటుంది. అండ్ దెన్ the length of the earth orbit is 965 million kilometers. earth takes 1 year to complete one revolution. ఓకే, ఇక్కడ మనం ఏదైతే ఆర్బిట్ అని అంటున్నామో అంటే ఆర్బిట్ కానీ పాత్ కానీ, సో ఈ ఆర్బిట్ కానీ పాత్ కానీ ఏదైతే ఉందో దీని యొక్క లెంగ్త్ పొడవు ఎంత ఉంటుంది అంటే 965 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఆ సన్ చుట్టూ తిరగడానికి ఒక ఫిక్స్డ్ పాత్ అనేది ఉంటుంది కదా, ఆ పాత్ యొక్క లెంగ్త్ ఎంత అంటే 965 మిలియన్ కిలోమీటర్స్ అన్నమాట. సో ఇలా ఒక రెవల్యూషన్ జరగడానికి అంటే సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేయడానికి దగ్గర ఎంత టైం పడుతుంది అంటే ఎన్ని డేస్ పడతాయంటే 365 డేస్ అని చెప్పొచ్చు. అంటే 366 డేస్, టోటల్గా 1 ఇయర్ అని చెప్పొచ్చు. It takes 365.5 days, 1/4 days. Usually a year consists of 365 days only. The remaining 1/4 of the day is added once in 4 years and that year is known as a leap year. ఓకే, సో ఇక్కడ ఇంకా ఏమంటున్నాం మనము అంటే సూర్యుని చుట్టూ భూమి ఒక రెవల్వ్ అవ్వడానికి అంటే ఒక రెవల్యూషన్ చేయడానికి దగ్గర 1 ఇయర్ పడుతుంది. నార్మల్గా మనకు 365 డేస్ కదా, అంటే 1 ఇయర్కి ఎన్ని డేస్ 365 డేస్. కాకపోతే ఇక్కడ 1 రెవల్యూషన్ జరగడానికి ఎంత టైం పడుతుంది అంటే 365 1/4 డే. ఇక్కడ 1/4 డే ఏదైతే ఉందో ఆ డేని లీప్ ఇయర్గా కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, సో టోటల్గా ఇక్కడ లీప్ ఇయర్లో అంటే హెన్స్ ఏ లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 366 డేస్. అంటే ఇక్కడ లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉండొచ్చు 366 డేస్ ఉంటుంది. ఇన్ ఏ లీప్ ఇయర్ వీ హ్యావ్ 29 డేస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. బట్ ఇన్ ఏ నార్మల్ ఇయర్ వీ హ్యావ్ 28 డేస్ ఇన్ ఫిబ్రవరి. సో యాక్చువల్గా మనం చెప్పుకున్నాము సంవత్సరానికి 365 రోజులు అంటున్నాం. అంటే ఇక్కడ 1/4 డే ఏదైతే ఉందో 4 ఇయర్స్ వన్స్ మనం ఈ 1/4 డేని
యాడ్ చేసుకుంటున్నాం, అంటే దాన్నే లీప్ ఇయర్ అనుకుంటాం. లీప్ ఇయర్ అంటే ఏంటి, ఫిబ్రవరి మంత్లో నార్మల్గా చూసినట్టయితే 28 డేస్ మాత్రమే ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ లీప్ ఇయర్ అనగానే ఫిబ్రవరి మంత్కి వచ్చేసరికి 29 డేస్ ఉంటాయన్నమాట. సో ఇదందరికీ మీకు తెలిసిన విషయమే. సో ఆ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ అండ్ సీజన్స్. సో ఇక్కడ ఈ రెవల్యూషన్ ఏదైతే ఉందో, అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, దాన్ని రెవల్యూషన్ అంటున్నాం. మరి ఇలా తిరుగుతున్నప్పుడు సీజన్స్ అంటే ఋతువులు ఎలా మారుతాయి దాని గురించి చూద్దాం. ముందుగా మనం ఏం చెప్పుకున్నాము, అర్త్ యొక్క ఆర్బిట్ ఏ విధంగా ఉంటుందంటే ఎలిప్టికల్ షేప్లో ఉంటుందని చెప్పుకున్నాం. సో జస్ట్ లైక్ యూ కెన్ సీ లైక్ దిస్ అనమాట, ఇలా ఉంటుంది. సో మిడిల్ పార్ట్ ఇలా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, పర్టికులర్ ఆర్బిట్లో ఉంటుంది. ఈ పర్టికులర్ ఆర్బిట్ వచ్చేసి ఎలిప్టికల్ షేప్లో ఉంటుందని చెప్పుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మనం ఓకే, సో ఇక్కడ నుంచి చూసుకుందాం. అర్త్ యొక్క షేప్ వచ్చేసి ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాము, జస్ట్ లైక్ జియాడ్ షేప్, స్పెరికల్ షేప్ అంటున్నా, అంటే ఇక్కడ కొంచెం వాలినట్టుగా ఉంటుంది, కంప్లీట్లీ స్పియర్ కాకుండా వాలినట్టుగా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా భూమి అనేది వాలి ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సన్ యొక్క రేస్ ఈ విధంగా స్ట్రైట్గా ఫామ్ అయినప్పుడు ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో, అంటే సన్ రేస్కు ఎక్స్పోజ్ అవుతున్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా కూడా మనం ఏంగా చెప్పుకోవచ్చు అంటే సమ్మర్గా చెప్పుకోవచ్చు. మరి ఈ పార్ట్ అంటే ఇటు సైడ్ ఉన్నటువంటి లైక్ దీన్ని ఏమంటారు అంటే అదర్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ ఉంది కదా, సో దీనంతా కూడా అప్పుడు మనం వింటర్ సీజన్ కింద చెప్పొచ్చు అనమాట. అంటే టోటల్గా ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే భూమి వాలినట్టుగా ఉంటుంది. సో ఆ విధంగా మనం డివైడ్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా సమ్మర్ సీజన్ అనమాట. అంటే ఆ ప్రాంతంలో మీకు సన్ రైజ్ పడుతున్నాయి కాబట్టి అదంతా కూడా సమ్మర్ సీజన్కి వస్తుంది. మరి ఈ బ్లూ కలర్ ప్రాంతం ఏదైతే ఉందో, ఆ పోర్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా వింటర్ సీజన్ అనమాట. ఓకే, ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది కూడా అంతే, స్ప్రింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఆపోజిట్గా మాట్లాడుకుంది, ఇక్కడ మనం సమ్మర్ అంటున్నాం, అదే ఇక్కడ విషయానికి వస్తే సన్ రైజ్ పడడం లేదు, అంటే ఇక్కడ వింటర్ సీజన్. ఈ పోర్షన్ అంతా కూడా వింటర్ ఉంటుంది, ఈ పోర్షన్ అంతా కూడా సమ్మర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ September 23 ఈక్వినాక్స్. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట, సీజన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఏర్పడతాయి. ఫ్రమ్ ద ఫిగర్ 2.8 ఇట్ ఈస్ క్లియర్ దట్ ద ఎర్త్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ద సన్ ఇన్ అన్ ఎలిప్టికల్ ఆర్బిట్. ఇందాకనే మనం చెప్పుకున్నాం, ఈ అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటే ఒక ఫిక్స్డ్ అండ్ రెగ్యులర్ పాత్ అనేది ఉంటుంది. ఆ పాత్ ఏ షేప్లో ఉంటుందని చెప్పుకున్నాం, ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది అని చెప్పుకున్నాం. సో అదే ఇక్కడ చెప్తున్నారు, అంటే సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది అని తెలుసుకున్నాం. Throughout its orbit, the Earth is inclined in same direction. A year is usually divided into summer, winter, spring and autumn seasons. Seasons change due to the change in the position of the Earth around the sun. ఇక్కడ మనం ఇంకా ఏం చెప్పుకున్నాము, అర్త్ వచ్చేసి కంప్లీట్ స్పియర్ కాదు, కానీ కొంచెం వాలినట్టుగా ఉంటుందని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్టయితే భూమి వాలినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం ఏ విధంగా తీసుకుంటున్నాం, యాక్చువల్లీ స్పెరికల్ షేప్ ఉంది అని చెప్పగానే మనం ఇలా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఏం చేసాము, ఇలా వాలినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం భూమిని 2 హెమిస్పియర్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా వస్తే సంవత్సరంలో మనం చూసినట్టయితే అంటే సన్ యొక్క రేస్ని బేస్ చేసుకొని వింటర్, సమ్మర్, స్ప్రింగ్, ఆటమ్ ఈ 4 సీజన్స్ని మనం డివైడ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ఈ సీజన్స్ అన్నీ కూడా ఎలా మార్పులు వస్తున్నాయి అంటే సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు అర్త్ యొక్క పొజిషన్ అనేది ఏదైతే ఉందో ఆ పొజిషన్ చేంజ్ అయినప్పుడు మనకు సీజన్స్ ఏర్పడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎలిప్టికల్ షేప్ అంటున్నాం, అంటే ఇక్కడ డిస్టెన్స్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనం సీజన్స్ని చేంజ్ అవ్వడాన్ని చూడొచ్చు అనమాట. Look at the figure 2.8. You will see that on 21st June, the northern hemisphere is tilted towards the sun. The rays of the sun fall directly on the Tropic of Cancer. As a result, these areas receive more heat.
ఓకే, ఇందాక మనం ఫిగర్లో చూసాం, చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఓకే, సో అక్కడ మనం చూసింది ఏంటి అంటే భూమి వాలినట్టుగా ఉంది కదా. సో ఆ వాలినప్పుడు నదర్న్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో అదంతా కూడా సన్ రేస్కి ఎక్స్పోజ్ అవుతూ ఉందన్నమాట. సో ఇదంతా కూడా ఇప్పుడు 21st జూన్. సో అంటే ఆటోమేటిక్గా సన్ యొక్క రేస్ ఏ విధంగా పడుతున్నాయంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, నదర్న్ హెమిస్ఫియర్లో ఏముంటాయని చెప్పుకున్నాం మనము, నార్త్ పోలు అండ్ ఆర్కిటిక్ సర్కిల్, అదేవిధంగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ నదర్న్ హెమిస్ఫియర్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్లో సన్ రేస్ వచ్చేసి డైరెక్ట్గా పడుతున్నాయి. ఓకే, సో అంటే ఆటోమేటిక్గా మనం హీట్ని ఎక్కువగా రిసీవ్ చేసుకున్నట్టే కదా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం, చూపిస్తా. ఎస్, సో ఇక్కడ భూమి వాలినట్టుగా ఉంటుంది. అండ్ ఇక్కడ సన్ రైస్ ఏదైతే ఉందో నదర్న్ హెమిస్ఫియర్, ఇదంతా కూడా నదర్న్ హెమిస్ఫియర్ కదా. ఈ నదర్న్ హెమిస్ఫియర్లో సన్ రైస్ వచ్చేసి డైరెక్ట్గా ఫాల్ అవుతున్నాయి. అంటే ఆటోమేటిక్గా అక్కడ సమ్మర్ ఉన్నట్టు అనమాట. అంటే ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ పోర్షన్ అంతా కూడా. సో నదర్న్ హెమిస్ఫియర్ అనగానే మనకేం గుర్తుకు రావాలి, అక్కడ ఉన్నటువంటి మనం ఏం చెప్పుకున్నాం సర్కిల్స్ అంటే ఈ లాటిట్యూడ్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, సో నార్త్ పోలు, ఆర్కిటిక్ సర్కిల్, అదేవిధంగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈ 3 సర్కిల్స్ అన్నీ కూడా మనం నదర్న్ హెమిస్ఫియర్లో చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వద్ద సన్ రైస్ డైరెక్ట్గా పడడం వల్ల ఎక్కువ హీట్ అనేది ఆ ప్రాంతం అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ద ఏరియాస్ నియర్ ద పోల్స్ రిసీవ్ లెస్ హీట్ యాజ్ ద రేస్ ఆఫ్ ద సన్ ఆర్ స్లాంటింగ్. సో స్లాంట్ ఎయిర్లో పడుతున్నటువంటి సన్ రైస్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో చాలా తక్కువ హీట్ ఉంటుందన్నమాట. అంటే దాన్ని మనం వింటర్ కిందకు చెప్పుకోవచ్చు. ద నార్త్ పోల్ ఈజ్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ ద సన్ అండ్ ద places behind the Arctic Circle experience continuous daylight for about 6 months. Since a large portion of the northern hemisphere receives light from the sun, it is summer in the region north of the equator. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ సూర్యుని వైపుగా నార్త్ పోల్ అనేది ఇన్క్లైన్ అయి ఉందన్నమాట. అంటే ఆర్కిటిక్ సర్కిల్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఆర్కిటిక్ సర్కిల్ బియాండ్గా ఉన్నటువంటి పోర్షన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా దగ్గర 6 months వరకు కంటిన్యూస్ డే టైం ఉంటుందన్నమాట. ఓకే, కంటిన్యూస్గా డే లైట్ అనేది ఉంటుంది. సో నదర్న్ హెమిస్ఫియర్కి వచ్చేస్తే సన్ యొక్క లైట్ అనేది మనం రిసీవ్ చేసుకోవచ్చు. అంటే ఈక్వేటర్ ఆఫ్ ద నార్త్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది, సమ్మర్ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఫిగర్లో చూపించవచ్చు. సో ఇక్కడ చాలా వరకు ఈ నార్త్ పార్ట్ అంతా కూడా సమ్మర్ కలిగి ఉంటుందన్నమాట. The longest day and the shortest night at these places occur on 21st June. In the southern hemisphere, all these conditions are reversed. It is winter season there. The nights are longer than the days. This position of the earth is called summer solstice. యాక్చువల్లీ ఇక్కడ June 21st లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామో జస్ట్ లైక్ చూడండి ఫిగర్ని. ఈ June 21st ఏదైతే ఉందో నదర్న్ హెమిస్ఫియర్ అంతా కూడా ఎలా ఉంటుంది, డేని అంటే డే టైం లైటింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం, కంటిన్యూస్గా ఉంటుందని చెప్పుకున్నాం 6 months వరకు. సో ఆ విధంగా మనం కంపేర్ చేసుకుంటే మన యొక్క ఇండియా ఏ స్పియర్లో ఉంది, నదర్న్ హెమిస్ఫియర్లో ఉంది. సో కాబట్టి మన వరకు చెప్పుకునేది ఏంటి అంటే 21st June డే టైం అనేది చాలా లాంగెస్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ అదే సదర్న్ విషయానికి వస్తే నైట్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు షార్టెస్ట్ నైట్ టైం అవుతుంది, వీళ్ళకు లాంగెస్ట్ నైట్ టైం అవుతుంది. అక్కడ మనకు లాంగెస్ట్ డే టైం అవుతుంది, వీళ్ళకు షార్టెస్ట్ డే టైం అవుతుంది. జస్ట్ లైక్ రివర్స్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ వింటర్ సీజన్ దేర్. ద నైట్స్ ఆర్ లాంగర్ దాన్ ద డేస్. సో ఇక్కడ సదర్న్ హెమిస్ఫియర్లోకి రాగానే డే టైం వాళ్ళకు చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, నైట్ టైమ్స్ చాలా వరకు వాళ్ళకు పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ పొజిషన్లో ఉన్నటువంటి ఎర్త్, అంటే ఆ పొజిషన్లో ఉన్నటువంటి ఎర్త్ని మనం ఏమంటున్నాము అంటే సమ్మర్ సాల్స్టిస్ అంటున్నాం. On 22nd December, the Tropic of Capricorn receives direct rays of the sun as the south pole tilts towards it.
As the sun rays fall vertically at the Tropic of Capricorn, a large portion of the southern hemisphere gets light. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నాము జూన్ 21న నదర్న్ హెమిస్ఫియర్ ఏదైతే ఉందో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్ సన్ రైజ్ పడడం వల్ల మనకు లాంగెస్ట్ డే టైం ఉంటుంది, షార్టెస్ట్ నైట్ టైం ఉంటుందని చెప్పుకున్నాం. అండ్ ఎప్పుడైతే ఈ సదర్న్ హెమిస్ఫియర్ సన్ రేస్కు ఎక్స్పోజ్ అవుతుందో, అంటే సన్ వైపున సదర్న్ హెమిస్ఫియర్ అంతా కూడా టిల్ట్ అయి ఉంటుందో, అప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద డైరెక్ట్ సన్ రేస్ పడతాయి అన్నమాట. ఆ సన్ రైజ్ డైరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద పడడం వల్ల సదర్న్ హెమిస్ఫియర్లో డే టైం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దేర్ ఫోర్ ఇట్ ఈస్ సమ్మర్ ఇన్ ద సదర్న్ హెమిస్ఫియర్ విత్ లాంగర్ డేస్ అండ్ షార్టర్ నైట్స్. ద రివర్స్ హ్యాపెన్స్ ఇన్ ద నదర్న్ హెమిస్ఫియర్. దిస్ పొజిషన్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ ద వింటర్ సాల్స్టిస్. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఎప్పుడైతే డిసెంబర్ 22 వస్తుందో అప్పుడు నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా సదర్న్ హెమిస్ఫియర్లో. ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద డైరెక్ట్ సన్ రైజ్ పడడం వల్ల వాళ్ళకు ఆ ప్రాంతం అంతా కూడా సమ్మర్ ఏర్పడుతుందన్నమాట. అండ్ నైట్ టైమ్స్ అంతా కూడా చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది. సో అదేవిధంగా ఈ డిసెంబర్ 22 ఏమంటారు ఆ టైంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన నదర్న్ హెమిస్ఫియర్ అంతా కూడా నైట్ టైమ్స్ అంతా కూడా చాలా లాంగెస్ట్గా ఉంటుంది, డే టైం అంతా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనకు అది వింటర్ అని చెప్పుకోవచ్చు, వీళ్ళకి అది సమ్మర్ అని చెప్పుకోవచ్చు. ఫిగర్ చూపిస్తా, క్లియర్గా అయిపోతుంది. ఇక్కడ చూడండి, సదర్న్ హెమిస్ఫియర్ ఏమవుతుంది, సన్కు ఎక్స్పోజ్ అవుతూ ఉంది, అంటే వాలి ఉంది కాబట్టి సన్కు ఎక్స్పోజ్ అవుతూ ఉంది. సో ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళకు సమ్మర్ ఉంటుంది. సో మనం నదర్న్ హెమిస్ఫియర్లో ఉన్నాం కాబట్టి మనకు వింటర్ ఉంటుంది. సో ఇదే క్లారిటీ అన్నమాట. One second. Equinox. On 21st March and September 23rd, direct sun rays fall on the equator and the whole earth experiences equal day and nights. This is called equinox. యాక్చువల్లీ మనం ముందుగా ఏం చెప్పుకున్నామంటే 21st జూన్న మనం అబ్జర్వ్ చేసినట్టయితే నదర్న్ హెమిస్ఫియర్ అంతా కూడా డే టైం ఎక్కువగా ఉంటుంది, నైట్ టైం తక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. అండ్ డిసెంబర్ 22 విషయానికి వస్తే, అంటే ఆ రోజున మనం అబ్జర్వ్ చేసినట్టయితే నదర్న్ హెమిస్ఫియర్లో షార్ట్ టైం అంటే షార్ట్ నైట్స్ ఎక్కువగా ఉంటాయి. సదర్న్ హెమిస్ఫియర్లో డే టైం ఎక్కువగా ఉంటుంది, అంటే సమ్మర్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. అదే మన విషయానికి వస్తే నైట్ టైం ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ వింటర్ సాలిస్టిక్స్ మనం మాట్లాడుకున్నాం, సమ్మర్ సాలిస్టిక్స్ మాట్లాడుకున్నాం. కానీ 21st మార్చ్న అదేవిధంగా సెప్టెంబర్ 23rd మనం మాట్లాడుకున్నట్టయితే డైరెక్ట్ సన్ రైస్ ఏవైతే ఉన్నాయో ఈక్వెటర్ మీద పడతాయి అన్నమాట. అంటే టోటల్గా ఈక్వెటర్ అనగానే ఏం చెప్పుకున్నాము, నదర్న్ హెమిస్ఫియర్ సదర్న్ హెమిస్ఫియర్ ఈక్వల్గా డివైడ్ అవుతాయి. సో ఆ విధంగా ఈక్వెటర్ మీద సన్ రైజ్ డైరెక్ట్గా పడడం వల్ల మనకు నదర్న్ హెమిస్ఫియర్ కానీ సదర్న్ హెమిస్ఫియర్ కానీ ఈక్వల్ నైట్స్ ఉంటాయి, ఈక్వల్ డేస్ కూడా ఉంటాయి. సో దీన్నే మనం ఏమంటున్నామంటే ఈక్వినాక్స్ అంటున్నాం. On 23rd September, it is autumn season in the northern hemisphere and spring season in the southern hemisphere. The opposite is the case on 21st March when it is spring in the northern hemisphere and autumn is in the southern hemisphere. సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే 23rd సెప్టెంబరు నదర్న్ హెమిస్ఫియర్ అంతా కూడా ఆటమ్ సీజన్ అనమాట, మరి సదర్న్ హెమిస్ఫియర్ అంతా కూడా స్ప్రింగ్ సీజన్ ఉంటుంది. అదే ఆపోజిట్ విషయానికి వస్తే, అంటే 21st మార్చ్ విషయానికి వస్తే నదర్న్ హెమిస్ఫియర్లో స్ప్రింగ్ సీజన్ ఉంటుంది అండ్ సదర్న్ హెమిస్ఫియర్లో ఆటమ్ సీజన్ అనేది ఉంటుంది. Thus, you find days and nights and changes in the seasons occur because of the rotation and revolution of the earth. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, రొటేషన్ వల్ల, అర్త్ యొక్క రొటేషన్ వల్ల డే అండ్ నైట్ అక్కర్ అవుతున్నాయని తెలుసుకున్నాం. మరి అర్త్ యొక్క రెవల్యూషన్ బేస్ చేసుకొని సీజన్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయో మనం తెలుసుకోవడం జరిగింది. ఎక్లిప్సెస్, సో వీటి గురించి మీరు చాలా వరకు వినే ఉంటారు, అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని వినే ఉంటారు. మరి ఇవి ఏ విధంగా ఏర్పడతాయో జస్ట్ బ్రీఫ్గా చూద్దాం. We have learned that the earth revolves round the sun and the moon revolves round the earth. While they so revolve, at times it happens that they come in a straight line, then either solar eclipse or lunar eclipse occurs. During the time of eclipses, it appears that a shadow is cast either on the sun or on the moon. There are two types.
సో ఇక్కడ మనం ఎక్లిప్సెస్ గురించి మాట్లాడుతున్నాం, అంటే గ్రహణాల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ముందుగా మనం ఏం చెప్పుకుంటున్నాము, భూమి వచ్చి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఈ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పుకున్నాం. మరి మూన్ వచ్చేసి మన యొక్క భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇలా తిరుగుతున్నప్పుడు పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఈ మూడు కూడా ఒక లైన్లో రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటి, సూర్యుని చుట్టూ ఏం తిరుగుతుంటుందని చెప్పుకున్నాము, భూమి తిరుగుతుంటుందని చెప్పుకున్నాం. మరి ఈ భూమి చుట్టూ మూన్ తిరుగుతూ ఉంటాడు కదా. సో ఇలా ఇవి మూడు ఒకే లైన్లో స్ట్రైట్గా వచ్చినప్పుడు ఎక్లిప్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఓకే, సో ఆ ఎక్లిప్స్ మేబీ లూనర్ ఎక్లిప్స్ కావచ్చు, లేదా సోలార్ ఎక్లిప్స్ కావచ్చు, అంటే సూర్యగ్రహణం కావచ్చు, లేకుంటే చంద్రగ్రహణం కావచ్చు. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ ఎక్లిప్సెస్ అంటే గ్రహణాలు ఏర్పడినప్పుడు ఆ సిచ్యువేషన్లో ఇక్కడ షాడో అనేది పడుతుందన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు గ్రహణాలు ఏర్పడినప్పుడు మనకు సూర్యుని మీద కానీ చంద్రుని మీద కానీ ఒక షాడో ఏర్పడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం అనుకోండి. సో చంద్రుడు ఇలా ఉంటాడు, చాలా వరకు చంద్రుడు నిండుగా గ్రహణం ఏర్పడినప్పుడు అంటే ఫుల్ ఎక్లిప్స్ ఏర్పడినప్పుడు మనకు చాలా షాడోగా కనిపిస్తూ ఉంటుంది. సో కొద్దిసేపు తర్వాత గ్రహణం పోతూ 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 మనకు ఇలా మూన్ ఉన్నప్పుడు ఈ వెలుతురు కొంచెం కనిపిస్తుంది, ఇదంతా కూడా షాడో ఉంటుంది. ఇంకొంచెంసేపుకి ఇది కనిపిస్తుంది, ఇదంతా షాడో ఉంటుంది. సో ఆ విధంగా మనం చూడొచ్చు అనమాట. అంటే టోటల్గా మూన్ మీద కానీ లేదా సన్ మీద కానీ ఏముంటుందంటే షాడో అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు గ్రహణాలు ఉన్నప్పుడు. సో గ్రహణాలు ఎన్ని రకాలని చెప్పుకున్నాం, 2 రకాలు, ఒకటి లూనర్, ఒకటి సోలార్. సో ముందుగా సోలార్ ఎక్లిప్స్ గురించి మనం చూద్దాం. A solar eclipse occurs when the moon passes in a direct line between the earth and the sun. The moon's shadow travels over the earth's surface and blocks out the sun's light as seen from earth. Solar eclipses occur only on new moon day but not on all new moon days. ఓకే, ఇక్కడ ఇంకా మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే సోలార్ ఎక్లిప్స్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఎప్పుడైతే సూర్యుడు అలాగే భూమి అలాగే చంద్రుడు ఇవి మూడు కూడా ఒకే డైరెక్ట్ లైన్లో పాస్ అవుతున్నప్పుడు గ్రహణాలు అనేవి ఏర్పడతాయన్నమాట. అంటే టోటల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ మూన్ యొక్క షాడో ఏదైతే ఉందో ఆ షాడో అర్త్ సర్ఫేస్ మీదుగా ట్రావెల్ చేస్తూ టోటల్ సన్లైట్ని అంతా కూడా బ్లాక్ చేస్తుంది అనమాట. సో అలా బ్లాక్ చేసినప్పుడు మనం భూమి నుంచి చూసినప్పుడు షాడో అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సూర్యుని కిరణాలు, మన యొక్క భూమి తిరుగుతూ ఉంటుంది. సో అలా తిరుగుతున్నప్పుడు ఎప్పుడైతే చంద్రుడు కూడా తిరుగుతూ ఉంటాడు కదా, సో అలా చంద్రుడు తిరుగుతున్నప్పుడు పర్టికులర్ సిచ్యువేషన్లో ఈ చంద్రుడు అనేది మిడిల్లోకి రావడం జరుగుతుంది. అంటే మిడిల్లోకి రావచ్చు, లేకుంటే స్ట్రైట్ లైన్లోకైనా రావచ్చు. సో అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ మూన్ యొక్క షాడో ఏమవుతుంది అంటే సూర్యుని మీద పడుతుందన్నమాట. ఇలా సూర్యుని మీద పడినప్పుడు ఆటోమేటిక్గా సూర్యుని నుంచి వచ్చేటువంటి రేస్ ఏమవుతాయి, మనకు కనిపించవు. అంటే మూను అడ్డంగా ఉంది, సో రేస్ అన్నీ కూడా బ్లాక్ అవుతాయి. సో అప్పుడు మనకు ఈ ప్రాంతం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా వరకు మనకు వెలుతురు ఉండదు. సో దీన్నే మనం ఏమంటున్నామంటే సోలార్ ఎక్లిప్స్ అంటున్నాం. ఓకే, సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం అంటున్నాం. అంటే చాలా వరకు ఈ సూర్యగ్రహణాలు మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఫుల్ మూన్ డే న్యూ మూన్ డే అప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, అంటే అమావాస్య ఇటువంటివి ఏర్పడినప్పుడు. కానీ ప్రతి అమావాస్యకు ఇలాగే ఏర్పడుతుందా అంటే ఏర్పడదు, ఎప్పుడో సమ్వాట్ సిచ్యువేషన్స్లో అలా ఏర్పడుతుంది. లూనర్ ఎక్లిప్స్ అట్ ఎనీ గివెన్ టైమ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ఎర్త్ ఫేసెస్ ద సన్, ద అదర్ హాఫ్ విల్ బీ ఇన్ ఏ షాడో అండ్ ఈస్ thus ఇన్ డార్క్నెస్. A lunar eclipse occurs when the moon passes directly behind earth and into its shadow. ఓకే, సో లూనర్ ఎక్లిప్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ లూనర్ ఎక్లిప్స్ అనగానే ఎప్పుడైతే అంటే పర్టికులర్ టైంలో అర్త్ యొక్క హాఫ్ ఆఫ్ ఫేస్ అంతా కూడా సన్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. అంటే నార్మల్గా మనం చెప్పుకునేది ఏంటి, ఇది సన్ అయితే అర్త్ ఇక్కడ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఈ హాఫ్ ఆఫ్ పోర్షన్ అంతా కూడా ఏమైంటుంది, సన్కు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా హాఫ్ ఆఫ్ ద పాట్ ఏ విధంగా ఉంటుందంటే అటు సైడ్ అంతా కూడా డార్క్నెస్తో ఉంటుంది. A lunar eclipse occurs when the moon passes directly behind earth and
ఇంటూ ఇట్స్ షాడో. అంటే ఇక్కడ చంద్రగ్రహణం లూనర్ ఎక్లిప్స్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఎప్పుడైతే మూన్ డైరెక్ట్గా అర్త్ ముందుకు వెళ్తుందో సో ఆ షాడో అనేది భూమి మీదకు పడడం జరుగుతుందన్నమాట. దిస్ కెన్ అక్కర్ ఓన్లీ వెన్ ద సన్, ఎర్త్ అండ్ మూన్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆర్ వెరీ క్లోజ్ అలైన్డ్ విత్ ఎర్త్ బిట్వీన్ ద అదర్ టూ. సో ఈ లూనర్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే కేవలం ఎప్పుడైతే సన్ను, మూను, ఎర్త్ చాలా దగ్గరగా ఏర్పడతాయో అంటే అర్త్ వచ్చేసి బిట్వీన్ ద అదర్ టూ ఈ విధంగా ఏర్పడినప్పుడు చంద్రగ్రహణం అనేవి ఏర్పడతాయి అన్నమాట. డ్యూరింగ్ ఏ టోటల్ లూనర్ ఎక్లిప్స్ ఎర్త్ కంప్లీట్లీ బ్లాక్స్ డైరెక్ట్ సన్లైట్ ఫ్రమ్ రీచింగ్ ద మూన్. లూనర్ ఎక్లిప్స్ occurs only on a full moon day, but lunar eclipse does not occur on all full moon days. You can have a detailed study of eclipses from your science textbook of class 6. Okay, ఇక్కడ ఇంకొక విషయం మనం ఇందాక ఏం చెప్పుకున్నామంటే సోలార్ ఎక్లిప్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ సోలార్ ఎక్లిప్స్లో ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మూన్ యొక్క షాడో అర్త్ సర్ఫేస్ మీద ప్రయాణిస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా సన్ యొక్క లైట్ అంతా కూడా బ్లాక్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే సోలార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడుతూ ఉంది. అదే విషయానికి వస్తే లూనర్ ఎక్లిప్స్ అంటున్నాం అంటే ఎప్పుడైతే సన్ను, మూను, ఎర్త్ ఇవి మూడు కూడా ఒకే లైన్లో స్ట్రైట్ లైన్లో దగ్గరగా అలైన్ అయినప్పుడు ఆ సిచ్యువేషన్లో లూనర్ ఎక్లిప్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. అంటే టోటల్గా ఇక్కడ లూనర్ ఎక్లిప్స్ ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే అర్త్ సన్లైట్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే మూన్ నుంచి సన్లైట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా రాకుండా ఓకే సో మూన్ నుంచి వచ్చేటువంటి సన్లైట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా రాకుండా కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటున్నాం అంటే చంద్రగ్రహణం అంటున్నాం. చాలా వరకు ఈ చంద్రగ్రహణాలన్నీ కూడా ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి రోజు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ప్రతి పౌర్ణమికి చంద్రగ్రహణం అయితే ఏర్పడదు. సో వీటి గురించి మీకు ఇంకా సైన్స్ సబ్జెక్ట్ ఉంది కదా, సో దాంట్లో క్లియర్గా తెలుసుకుంటారు. డూ యూ నో దట్ క్రిస్మస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ ద సమ్మర్ సీజన్? యాక్చువల్గా మనం అంతా ఏం చెప్పుకుంటున్నామంటే డిసెంబర్ 25న అంటే ఆ డిసెంబర్ అనగానే మనకు చలికాలం ఉంటుంది అంటే వింటర్. సో అప్పుడు మనం క్రిస్మస్ జరుపుకుంటాం. కాకపోతే ఆస్ట్రేలియాలో క్రిస్మస్ని సమ్మర్ సీజన్లో జరుపుకుంటారనమాట. సో ఎందుకు ఇందాకనే మనం ఏం చెప్పుకున్నాము, సో ఇది మన అర్త్ సన్ రేస్ ఈ విధంగా ఉన్నాయి అంటే భూమి వాలినట్టుగా ఉంటుంది ఈ నదర్న్ హెమిస్ఫియర్. ఓకే ఇదంతా కూడా మనకి ఏ విధంగా ఉంటుంది అప్పుడు సమ్మర్ ఉంటుంది. సో ఇక్కడంతా కూడా ఏ విధంగా ఉంటుంది వింటర్ ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ విషయానికి వస్తే భూమి వాలినట్టుగా ఉంటుంది. ఓకే సో ఈ ప్రాంతం అంతా కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే జస్ట్ లైక్ ఇంకొకసారి చూపిస్తా. సో ఇదంతా భూమి ఈ విధంగా భూమి వాలి ఉన్నప్పుడు మనకు అర్త్ యొక్క సన్ రేస్ సో ఈ విధంగా ఈక్వల్ నైట్స్ ఉంటాయి. అంటే ఇది హాఫ్ పోర్షన్ ఎగ్జాక్ట్లీ భూమి ఇలా వాలినట్టుగా ఉంటుంది. సో ఈ పార్ట్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందని చెప్పుకున్నాం మనం వింటర్ సోలిస్టిక్స్ అని చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఆస్ట్రేలియాలో ఆటోమేటిక్గా సమ్మర్ సీజన్ ఏర్పడుతుందన్నమాట. సో అలా క్రిస్మస్ సీజన్ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు క్రిస్మస్ ఫెస్టివల్ని జరుపుకుంటారు సమ్మర్ సీజన్లో.